హలో ఆల్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్. ఇదే మొదటిసారిగా నా క్లాసెస్ చూడడం జరిగితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. అండ్ మీకేమైనా ఓన్ సజెషన్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ దీనికి సంబంధించిన పీడిఎఫ్ తెలుగు ఇంగ్లీష్ బైలింగ్వల్లో మన టెలిగ్రామ్ గ్రూప్ రోహిత్ అకాడమీ కింద డిస్క్రిప్షన్లో ఉంది. అక్కడ మీరు అక్వైర్ చేసుకోవచ్చు అండ్ నోట్స్ చేసుకోండి. ఓకేనా? ఎస్, లుకింగ్ టు అవర్ ఫస్ట్ టాపిక్. ఎస్, ఇక్కడ చూడండి మనకి ఏం కనబడుతుంది. సంథింగ్ కొంచెం ప్రొనౌన్స్ చేయడానికి ఇబ్బందిగా ఉంది కదా. చూడండి, బెహదీన్ క్లామ్ ఫెస్టివల్ పేరేంటి? బెహదీన్ క్లామ్. ఓకేనా? ఎస్, బెహదీన్ క్లామ్ ఫెస్టివల్. ఏంటి సార్, పలకడానికి చాలా కష్టంగా ఉంది, ఇదేం ఫెస్టివల్ అనుకుంటున్నారా? అయితే మేఘాలయ ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టేట్ మనకి ఇలా లొకేట్ అవుతుందండి. ఈ స్టేట్లో మనకి 3 ఏరియాస్ కనబడతాయి. ఓకేనా? గారో, ఖాసో, జయంతియా. దీని పేరేంటి? గారో. తర్వాత ఈ రేంజ్ పేరేంటి? కాశీ. తర్వాత ఈ రేంజ్ పేరేంటి? జయంతియా. సార్ ఏంటి సార్ ఇవి అంటే, ఇవి అక్కడ ఉన్న హిల్ రేంజెస్ అన్నట్లుగా. సో ఈ కాశీ రేంజ్లో మనకి దీని క్యాపిటల్ అయిన షిల్లాంగ్ కనబడుతుంది. ఓకేనా? ఇక్కడ చూస్తే మనకి వన్ ఆఫ్ ది మెయిన్ సిటీ వచ్చేసి జోవాయి సిటీ కనబడుతుంది. ఓకేనా? ఎస్. అయితే ఈ మేఘాలయలో ఒక కమ్యూనిటీ ఉంటుందండి. ఆ కమ్యూనిటీ పేరు ఏంటి అంటే ప్నార్. ఏం పేరు? ప్నార్. ఈ ప్నార్ కమ్యూనిటీ జరుపుకునే ఒక పండుగనే ఈ బెహదీన్ క్లామ్. సో బెహదీన్ క్లామ్ అంటే అర్థం ఏంటి అంటే, ఫస్ట్లీ క్లామ్ అంటే అర్థం ఏంటి అంటే సింపుల్గా పెస్ అన్నట్టుగా. పెస్ అంటే ఏంటి? మన తెలుగులో తెగులు లేదా చీడ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి సోవింగ్ టైం కదా, అంటే పొలాల్లో విత్తనాలని విత్తే టైం కదా. ఈ టైంలో చీడపీడ ఇలాంటివి ఏమైనా వస్తాయో వాటిని మనం ఎరాడికేట్ చేయాలి అనే ఉద్దేశం కింద ఈ పండుగని వీళ్ళు ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా కదా. మేఘాలయలోని జోవాయి సిటీ దగ్గర పవిత్రమైన బెహదీన్ క్లామ్ పండుగను ఎవరు జరుపుకుంటారు? ప్నార్ వాళ్ళు జరుపుకుంటారు. సో చూడండి, ఇలా సమ్ వుడెన్ స్ట్రక్చర్స్తోనే వీళ్ళు ఇది మేక్ చేసుకుంటూ ఈ పండుగని సెలబ్రేట్ చేసుకుంటారు. సో దీని ఇతివృత్తం ఏంటి అంటే, దీని ఆరా ఏంటి అంటే వ్యవసాయం. ఈ వ్యవసాయం చాలా ఫర్టైల్గా, చాలా యూస్ఫుల్గా జరగాలని జరుపుకునే ఒక పండుగనే మనం ఇక్కడ ఏమంటున్నాం? బెహదీన్ క్లామ్ అంటున్నాం. ఓకేనా? ఎస్. చూడండి, ఈ పండుగ ఎవ్రీ ఇయర్ ఏ టైంలో అంటే జూలైలో విత్తనాలు విత్తిన తర్వాత, సోయింగ్ టైం తర్వాత మనం ఈ పండుగ జరుపుకుంటాం. వెరీ రీసెంట్గా మనం ఒకటి అబ్జర్వ్ చేస్తాం. ఏంటి? జూన్ సెషన్లోనే అంబుబాచి మేళా విచ్ వాజ్ లొకేటెడ్ ఇన్ ఎక్కడ? అస్సాంలో. సో అస్సాంలో ఎవ్రీ ఇయర్ మనం జూన్లో అంబుబాచి మేళా జరుపుకుంటామని దాని గురించి మనం జూలైలో మాట్లాడుకుందాం. అవునా? సో అంటే ఇంతకుముందు జూన్లో మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాం మనం? జూలైలో దేని గురించి? బెహదీన్ క్లామ్ గురించి మాట్లాడుతున్నాం. ఒకసారి చూడండి, బెహదీన్ అంటే, ఈ బెహదీన్ అర్థం ఏంటి అంటే డ్రైవ్ అవే ద ప్లేగ్ ఆర్ స్టిక్స్ అండ్ ప్రేయర్స్. అంటే ఇక్కడ ప్లేగ్ అంటే ఏంటంటే, మళ్ళీ ఇక్కడ మీరు ప్లేగు అంటే ఏదో ప్లేగు వ్యాధి అనుకోకండి. ఓకేనా? ప్లేగు అంటే ప్లేగు వ్యాధి అనుకోకండి. చీడ లేదా తెగులు లేదా పెస్. ఓకేనా? పెస్టిసైడ్ అంటాం కదా మనం, పెస్. వీటిని ఎరాడికేట్ చేసేదన్నట్లుగా. ఓకేనా? తర్వాత క్లామ్ అంటే ఏంటి? విచ్ మీన్స్ ప్లేగ్ ఆర్ పెస్టిలెన్స్. అంటే చీడలు లేదా ఆ క్రిమి కీటకాలని ఏమంటున్నాం మనం? బెహదీన్ క్లామ్. వీటిని పోగొట్టే పండుగగా మనం జరుపుకుంటాం. ఏ కమ్యూనిటీ? ప్నార్ కమ్యూనిటీ. సో ఇట్ ట్రాన్స్లేట్స్ ఇంటూ డ్రైవింగ్ అవే ద ప్లేగ్. అంటే ప్లేగ్ని తరిమి కొట్టడం కానీ, లేదా చేసింగ్ అవే ద డీమన్ కలరా అనే దయ్యంను కూడా తరిమి వేయాలనేది ఇది మనకు చెప్తుంది. ఓకేనా? ఎస్. సో వీళ్ళేనండి మనం మాట్లాడుకున్న ఎవరు? ప్నార్ కమ్యూనిటీ. ఏం కమ్యూనిటీ? ప్నార్. ఓకేనా? ఎస్. తెలుగులో కూడా రాసుకోండి, ప్నార్ కమ్యూనిటీ. డైరెక్ట్గా సొసైటీ అని ఒక పేపర్ ఉంటుందండి మనకి. ఇందులో గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ ఈ రేంజ్లో మనకు కనబడుతుంది. ప్నార్ కమ్యూనిటీ ఇటీవల వార్తలో కనబడింది. ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు? సో క్వశ్చన్ చూసుకుంటే మనకి ఎలా, ఇన్ విచ్ స్టేట్ బెహదీన్ క్లామ్. సో ఇప్పుడు చూడండి, మనం హార్న్బిల్ ఫెస్టివల్. ఓకేనా? ఈ హార్న్బిల్ ఫెస్టివల్ మనకి ఇక్కడ కనబడుతుంది, నాగాలాండ్ లాంటి ఏరియాలో కనబడుతుంది కదా. సో అలాగే ఇది ఎక్కడ కనబడుతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద బెహదీన్ క్లామ్ అంటే ఏంటి? బెహదీన్ క్లామ్ అంటే చీడాపీడాన్ని కర్రలతో తరిమి కొట్టే ప్రోగ్రామ్ అన్నట్లుగా. ఓకేనా? ఎస్. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకు ఒక వాల్కెనో కనబడింది. సార్ ఇది కూడా మళ్ళీ మాకు నోరు తిరగట్లేదు కదా అనుకుంటున్నారా? ఎస్. ఏం కాదంటే ఒకసారి అనడానికి ట్రై చేయండి.
క్లూచోవ్స్కై ఓకేనా. ఎస్ ఇక్కడ చూడండి క్లూచోవ్స్కై ఓకేనా. క్లూచోవ్స్కై అగ్నిపర్వతం. సో చూడండి మనం మే సెషన్లో జూన్ సెషన్లో ఇప్పటికి కూడా చాలా అగ్నిపర్వతాలు మనం మాట్లాడుకుంటున్నాం. అవునా కాదా? ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్లో అగ్నిపర్వతాల మీద క్వశ్చన్స్ ఖచ్చితంగా పడతాయి. ఈ కాంటెక్స్ట్లో మనం ఇప్పుడు ఏ వాల్కనీ గురించి మాట్లాడుకుంటాం? క్లూచోవ్స్కై ఓకేనా. ఈ క్లూచోవ్స్కై ఏం జరిగిందంటే సేమ్ ఏం జరుగుతుందండి, అన్ని ఎరప్షన్ జరుగుతున్నాయి. అన్ని ఎరప్ట్ అంటే విస్ఫోటనానికి గురవుతున్నాయి. చూడండి ఎలా ఇది విస్ఫోటనానికి గురవుతుంది. సో థింగ్ ఏంటంటే ఇది ఎక్కడ లొకేట్ అయింది? ఇది ఎక్కడ లొకేట్ అయింది? యూరోషియా. సో యూరోషియా అంటే అర్థం ఏంటండి? యూరోలో యూరప్, ఏషియాలో ఏషియన్ రేంజ్. ఈ రెండిటి మధ్య ఇది లొకేట్ అయింది. ఈ యూరోషియాకి చాలా దూరంగా ఉంది అని మాట్లాడుతున్నారు. ఇంకా ఏ దేశంలో ఇది లొకేట్ అయిందంటే రష్యా ఓకేనా. ఈ రష్యాలో మనకి ఇది లొకేట్ అయింది. ఒకసారి చూద్దామండి. సో చూస్తే ఇటీవల దీని శాటిలైట్ ఇమేజ్ వచ్చినాయంట. సో చూస్తే ఆ శాటిలైట్ ఇమేజెస్లో అప్రాక్సిమేట్లీ మన స్పేస్ నుంచి అబ్జర్వ్ చేసిన 1600 కిలోమీటర్ల వరకు ఈ స్మోక్ అనేది ఈ ప్లూమ్ ఆఫ్ స్మోక్ అనేది కంప్లీట్గా స్ప్రెడ్ అయిపోయింది అనే విషయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు ఓకేనా. ఇప్పుడు చూడండి దీని డీటెయిల్ రివ్యూని మనం ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. సో పదం చదవండి ఒకసారి. ఏముంది అక్కడ? కంచట్కా పెనిన్సులా ఓకేనా. కంచట్కా పెనిన్సులా తెలుగులో రాస్తున్నానండి. కంచట్కా ద్వీపకల్పము. సో మన వరకు తెలిసిన ద్వీపకల్పాలు ఏంటంటే మనకి ఒకటి డెక్కన్ ప్లేట్స్ కానీ లేదా మాల్వా పీఠభూమి కానీ ఇలాంటివి మనం మాట్లాడుకుంటాం కదా. ఇక్కడ చూడండి ఎలాంటి పెనిన్సులా ఇది? కంచట్కా పెనిన్సులా. అంటే ఆ ఏరియా పేరు కంచట్కా పెనిన్సులా. ఈ ఏరియాలో మనకి ఈ వాల్కెనో లొకేట్ అయింది ఓకేనా. చూడండి ఇక్కడ మీరు చూస్తే కొన్ని పదాలు మనకు కనబడతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ బార్డర్డ్ బై అంటే దాని సరిహద్దులు అన్నట్లుగా ద సీ ఆఫ్ ఓక్టోస్క్ ఆన్ ద వెస్ట్ అండ్ ద పసిఫిక్ ఓషన్ అండ్ బేరింగ్ సీ. చూడండి చాలా క్లారిటీగా అర్థం చేసుకోండి. ఇది ఎవరైనా చదివితే గుర్తుంటుందా లేదా? మన విజన్ ఏంటి? రియల్ టైమా కాదా? మనం ప్రతిదాన్ని ఇలా ఏదొచ్చినా సరే మనం వదిలిపెడతానికి ప్రసక్తే లేదు. వాటిని ఖచ్చితంగా మనం రియల్ టైంలో చూద్దాం, రియల్ టైంలో ఎక్స్పీరియన్స్ అవుదాం, రియల్ టైంలోనే గుర్తుపెట్టుకుందాం ఓకేనా. ఇప్పుడు మన టాస్క్ చూడండి. మన టాస్క్ ఏంటి? ఇక్కడ చూడండి ఓక్టోస్క్ ఓకేనా. ఓక్టోస్క్ అనే ఒక సముద్రం, తర్వాత పసిఫిక్ ఓషన్ మనకు ఉంది, ఆ తర్వాత మనకి బేరింగ్ సముద్రం ఓకేనా. సో బేరింగ్ జలసంధి అని కూడా మనం మాట్లాడతాం ఓకేనా. బేరింగ్ జలసంధి. సో వీటిని బార్డర్గా ఎవరు? ఈ కంచట్కా పెనిన్సులా అంటే మనకు అర్థం ఏంటి? 3 వైపులా వాటర్ అనేది ఫామ్ అవుతుంది. సో అలాంటి ఏరియా మనం చూసుకుందాం. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు మౌంటైన్స్ కనబడుతుంది. ఫస్ట్ మౌంటైన్స్ ఏంటి? శ్రీడెన్ని. నెక్స్ట్ చూడండి ఓట్కోచ్ని ఓకేనా. ఎస్. తర్వాత ఏంటి? ఓస్టోనిని అనే ఈ 2 పర్వతాలని మనం ఇక్కడ చూస్తున్నాం. వీటన్నిటిని ఇప్పుడు నేను మీకోసం రియల్ టైంలో చూపించబోతున్నా ఓకేనా. ఎస్. సో చూద్దామండి ఇక్కడ. సో ఇంతకుముందు మనం ఏంటి మేఘాలయలో జోవాయి సిటీ గురించి మాట్లాడాం కదా. ఇగో ఇలా ఉంటుందండి మేఘాలయ. ఇదంతా గారో, కాశీ, జయంతియా. ఈ జయంతియాలో మనం ఇప్పుడు మాట్లాడుకున్న జోవాయి సిటీ లొకేట్ అయింది. ఇదేనండి జోవాయి సిటీ. ఇక్కడనే మనం చూసిన బెహదీన్ క్లామ్ అనే ఫెస్టివల్ మనం జరుపుకుంటాం. ఒకసారి చూడండి ఈ కొండలు ఎలా ఉన్నాయో. సో కంప్లీట్గా ఇలా ఈ హిల్ రేంజెస్ మీద ఈ సిటీ మనకి లొకేట్ అయ్యింది. సో కనబడుతుందా ఏ రేంజ్లో ఉన్నాయి ఇప్పుడు మీకు కనబడుతుందా? ఇది అండి మీకు ఇక్కడ మొత్తం కనబడుతుందంతా ఆ సిటీ మొత్తం మన కొండల మీద లొకేట్ అయింది ఓకే. నెక్స్ట్ మనం ఈ వాల్కన్ చూద్దాం. చూడండి ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇది ఎర్త్. ఈ ఎర్త్ మీద మనం చూడండి క్లూచోవ్స్కై అనే మన అగ్నిపర్వతం గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ చూడండి ఇక్కడ మన ఇండియా కనబడుతుందా? సో చూడండి ఇండియా భారతదేశం కనబడుతుందా? ఈ భారతదేశం నుంచి మనం పోతే ఇదంతా ఏంటి? రష్యానా. ఈ రష్యాలో ఎక్కడ? కంచట్కా పెనిన్సులా. సో చూడండి 3 వైపులా వాటర్ ఉన్నాయి, ఒకవైపు మాత్రం భూభాగం ఉంది. ఈ కంచట్కా పెనిన్సులాలో ఇక్కడ మనం చూస్తే మనకి సీ ఆఫ్ ఓక్టోస్క్ కనబడట్లేదా? సీ ఆఫ్ ఓక్టోస్క్. సో తర్వాత ఇదంతా ఏ సముద్రం అండి? ఇదంతా పసిఫిక్ సముద్రమా కాదా? సో మీద చూడండి బేరింగ్ సీ కనబడుతుందా లేదా? అందరు చూస్తున్నారు, రియల్ టైంలో చూస్తున్నారు. కనబడుతుందా లేదా? ఎస్. ఇక నెక్స్ట్ మనం మీదకి వెళ్దాం. సో ఇదేనండి బేరింగ్ జలసంధి. ఈ బేరింగ్ జలసంధి ప్రత్యేకత ఏంటి అంటే ఇటున్న ఏంటి అమెరికా, ఈ అమెరికాని అండ్ ఏషియాని కలిపే ఒక జలసంధి ఇదే. సో ఇప్పుడు మనం ఈ క్లూచోవ్స్కై అనే అగ్నిపర్వతాన్ని మనం చూద్దామండి. ఈ అగ్నిపర్వతం మనకి ఎలా లొకేట్ అయిందంటే ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఎలా ఉంది? నేను మీకు చాలాసార్లు చెప్పాను ఏంటి
ఇలాంటి షేప్లో ఉన్న ఈ అగ్నిపర్వతాన్ని మనం ఏమంటాం? స్ట్రాటో వోల్కనో. ఏమంటాం? స్ట్రాటో. స్ట్రాటో అంటే ఏంటి? ఒక కోన్ షేప్లో నిలబడి ఉంటుంది. సో చూడండి, కోన్ షేప్లో ఇది నిలబడిందా లేదా? కోన్ షేప్లో ఇది ఉందా లేదా? ఒకసారి మీరు ఇక్కడ గమనించండి శాటిలైట్ ఇమేజ్ని. సో ఎలా ఉంది చూడండి, చూసి మీరే చెప్పండి. ఈ లెవెల్ రియల్ టైంలో మీకు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో దేశంలోనే కరెంట్ అఫైర్స్ ఎవరు కూడా ఇలా మాత్రం ఇవ్వట్లేదండి. సో ఇది మ్యాక్సిమం రీచ్ అవ్వాలంటే మీరు ఖచ్చితంగా మీ సపోర్ట్ ఉండాలి. ఓకేనా? ఎస్. సో లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి చూసిన ప్రతి ఒక్కరు. సో ఇలా మనం వీటన్నిటిని గుర్తుపెట్టుకుందాం. ఓకేనా? ఇలా ఇది మనకి లొకేట్ అయింది. ఎక్కడ లొకేట్ అయింది? కంచట్కా పెనిన్సులా కానీ, ఓక్టోస్ సముద్రం కానీ, బేరింగ్ సముద్రం కానీ, ఇవన్నీ ఇటీవల మనం చూసిన ఏ వాల్కనీకి దగ్గరగా ఉన్నాయనే క్వశ్చన్ కూడా మనం పడతాయి. సో అలా చూసుకుంటే ఈ క్లివెట్ స్కై అనే అగ్నిపర్వతం మనకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఎస్. సో నెక్స్ట్ మనం క్వశ్చన్స్ అబ్జర్వ్ చేయొచ్చు. ఎట్లా అంటే ఇది ఎక్కడ లొకేట్ అయిందని అడగచ్చు. ఎక్కడ? కంచట్కా పెనిన్సులా. హౌ టాల్ ఇట్ ఈస్? ఇది ఎంత ఎత్తు వరకు మనకు ఉంటుందంటే అప్రాక్సిమేట్లీ 4.7 కిలోమీటర్ హైట్. ఎంత? 4750 మీటర్ల హైట్ లేదా 4.7 కిలోమీటర్ హైట్లో ఇది మనకు కనబడుతుంది. సో ఇది ఎలాంటి టైపు? స్ట్రాటో వోల్కెనో. ఎలాంటి టైపు? స్ట్రాటో అగ్నిపర్వతం. స్ట్రాటో అంటే అర్థం ఏంటి? స్ట్రాటో అంటే ఇలా కోన్ షేప్లో ఉండి ఇక్కడ నుంచి ఇలా మనకి ఎరప్షన్ జరుగుతుంది. ఓకేనా? సో ఇది స్ట్రాటో వోల్కెనో. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. స్వచ్ఛ సురక్ష. సో ఏంటి? స్వచ్ఛ సురక్ష సర్వేక్షణ్ అవార్డ్స్ ఉన్నట్లుగా. సో చూద్దామండి, ఈ సర్వేక్షణ్ అవార్డ్స్ గురించి ఎగ్జాక్ట్గా మనం జూలై 15 నాడు స్వచ్ఛ సురక్ష సర్వేక్షణ్ అవార్డ్స్ని ఏపీలో 5 డిస్ట్రిక్ట్స్కి వచ్చినాయి. మనం మాట్లాడుకుందాం కదా లాస్ట్ క్లాస్లో. ఇప్పుడు ఈ అవార్డ్స్ని ఎవరిస్తారు, ఏ కేటగిరీస్లో ఇస్తారు, అసలు ఎందుకు ఇస్తారని టాపిక్ని మనం మాట్లాడుకుందాం. సో చూద్దామండి, ఇక్కడ భారత రాష్ట్రపతి ప్రతిష్టాత్మకమైన స్వచ్ఛ సర్వేక్షణ్ 2024 అండ్ 25 అవార్డ్స్ని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ప్రదానం చేయడం జరిగింది. అండర్ ఏ మినిస్ట్రీ? మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. అంటే పట్టణ మంత్రిత్వ శాఖ కూడా ఉంటుంది కదా, ఆ పట్టణ మంత్రిత్వ శాఖ కింద ఇది మనకి రిజర్వ్ చేయబడుతుంది. ఓకేనా? ఒకసారి చూద్దామండి మనం. సో దీని కేటగిరీస్ మనం అబ్జర్వ్ చేయాలి. ఇలాంటి వాటి మీద ఎగ్జామ్స్లో ఖచ్చితంగా క్వశ్చన్ మనకు పడుతుంది. సో చూద్దామండి, ఏ మినిస్ట్రీ ఇస్తుంది? ద మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. అండ్ దీనికంటూ ఒక అటానమస్ బాడీ ఉంది. ఆ బాడీ ఏంటంటే క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. పేరేంటి? క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. వీళ్ళు కలిపి మొత్తం 4 కేటగిరీలో ఇస్తారు. అర్థమవుతుందా? ఆ 4 కేటగిరీలో ఒకటి సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీస్. ఫస్ట్ది స్వచ్ఛ లీగ్ సిటీస్. సెకండ్ది టాప్ 3 క్లీన్ సిటీస్. ఈ టాప్ 3 క్లీన్ సిటీస్ని ఎట్లా ఇస్తారంటే వీటిని 5 పాపులేషన్గా మనం డివైడ్ చేస్తున్నాం. అంటే పాపులేషన్ వైజ్ డివైడ్ చేస్తున్నాం. అది మనకి ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడొచ్చు మనం. వెరీ స్మాల్ సిటీస్ అంటే 20,000 కంటే తక్కువ జనాభా ఉన్నది. సెకండ్ స్మాల్ సిటీస్ అంటే 20,000 నుంచి 50,000 జనాభా. నెక్స్ట్ మీడియం సిటీస్ అంటే 50,000 నుంచి 3 లక్షల జనాభా. నెక్స్ట్ బిగ్ సిటీస్ అంటే 3 లక్షల నుంచి 10 lakhs వరకు ఉన్న జనాభా. నెక్స్ట్ మిలియన్ ప్లస్ అంటే 10 lakhs కంటే ఎక్కువ ఉన్న జనాభాగా మనం ఏం చేసినాం, ఇక్కడ టాప్ 3 క్లీన్ సిటీస్ మనం తీసుకుందాం. నెక్స్ట్ స్పెషల్ కేటగిరీ అంటే గంగా నది ఉన్న టౌన్స్ దగ్గర కానీ, లేదా కంటోన్మెంట్ బోర్డ్స్ కానీ, లేదా సఫాయి మిత్ర సురక్ష కానీ, లేదా మహాకుంభ్ కానీ. దీంట్లో మనం చూస్తే స్పెషల్ కేటగిరీ మనకు వస్తుంది. 4వది స్టేట్ లెవెల్ అవార్డ్స్ అంటే ప్రామిసింగ్ క్లీన్ సిటీ ఆఫ్ స్టేట్ ఆర్ యూటీ. సో ఇలా మనకి ఇది ఇవ్వడం జరుగుతుంది. ఈసారి మనకి 78 అవార్డ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇదే స్క్రిప్ట్ పక్కన తెలుగులో కూడా ఉంది మనకి. ఓకేనా? ఎస్. సో చూసుకుంటే క్వశ్చన్స్ ఎట్లా పడవచ్చు. అసలు ఈ స్వచ్ఛ సురక్ష సర్వేక్షణ అనేది ఏంటి అంటే మనకి 2014లో మోడీ గారు ఏం చేశారు? 2014లో స్వచ్ఛ భారత్ అని ఒకటి తీసుకొచ్చాం. ఎందుకు? పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. ఈ కాంటెక్స్ట్లో ఇక్కడ చూడండి, అంటే ఓపెన్ డెఫికేషన్, బహిరంగ మల విసర్జన అనేది ఎంత ప్రమాదకరమో మనకు తెలుసు కదా. సో దీని ద్వారా చాలా వరకు అది అరికట్టబడింది. అండ్ ఇప్పుడు మనం ఓపెన్ డెఫికేషన్ ప్లేస్లో కూడా మనం ఉండడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది ఏ మినిస్ట్రీ ఇస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్. వీడియో చూస్తున్న మీ అందరిని అడుగుతున్న ఒకే క్వశ్చన్, హూ ఈస్ ద కన్సర్న్ మినిస్టర్ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ మినిస్ట్రీ? ఎవరు దానికి సంబంధించిన పట్టణ శాఖ మంత్రి ఎవరు? మీకే అడుగుతున్నా, కింద కామెంట్ చేయండి. ఓకేనా? ఎస్. సో మనం క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గురించి మనం మాట్లాడాం కదా. ఇది చూసుకుంటే ఇది మనకి 1997లో ఏర్పడింది. ఇది పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఇది మనకి ఏర్పడింది. సో ఇలా ఇది ఒక ఆటోనామస్ బాడీ. ఇది ఏం చేస్తుంది? క్వాలిటీ మెజర్మెంట్స్ ఇస్తుంది. ఓకేనా? ఎస్. నిన్న చెప్పాను కదా, ఈ కరెంట్ అఫైర్ మనం ఎప్పుడు జూలై 15 నాడు మనం డిస్కస్ చేస్తాం. ఏమని? ఈ స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ ఏపీలో 5 సిటీస్కి వచ్చాయి.
ఆ 5 సిటీస్ని ఇక్కడ చూసుకుంటే మనకి 1 ఈజ్ విజయవాడ, సెకండ్ గుంటూరు, థర్డ్ తిరుపతి, తర్వాత విశాఖపట్నం, ఆ తర్వాత రాజమండ్రి. సో వీటికి ఈ స్వచ్ఛ సర్వేక్షణలో అవార్డ్స్ వచ్చాయి. ఓకేనా? ఎస్. సో దీని గురించి ఆల్రెడీ మనం మాట్లాడాం. ఇక్కడ దీని గురించి మాట్లాడాల్సిన ఏం లేదు. అందుకే డేట్ కూడా ఇచ్చా. జూలై 15 నాడు దీన్ని మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా? ఎస్. సో నెక్స్ట్ ఇదేనండి. సో ఇక్కడ కన్సర్న్ మినిస్టర్ పేరు కూడా మీకు వచ్చింది. ఓకేనా? అర్బన్ శాఖ మంత్రి ఎవరైనా పేరు కూడా ఇక్కడ మీకు ఇక్కడ వచ్చింది. చూసి కూడా మీరు ఆన్సర్ చేయండి. ఓకేనా? ఎస్. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే మ్యాగ్నెటిక్ లెవిటేషన్ అంటే సార్ ఏంటి సార్ కొత్తగా మా పేరు ఏదో ఉంది. మ్యాగ్నెటిక్ అంటే అయస్కాంతం తెలుసు, మరి లెవిటేషన్ అంటే ఏంటి? సో సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి ట్రాక్ అంటే పట్టాలు అంటాం కదా, ఈ పట్టాల మీద మనకి ఇది ట్రైన్ అండి. ఇది ట్రైన్. ఏ ట్రైన్స్ అనేవి పట్టాల మీద ఇలానే కదా మనకి వెళ్ళేటివి. కానీ ఈ మ్యాగ్నెటిక్ లెవిటేషన్ అంటే ఈ ట్రైన్ ఉంది కదండి, ఒకసారి చూడండి ఇక్కడ ఈ పట్టాలు ఉన్నాయా, ఎప్పుడైతే ఈ లెవిటేషన్ మనకి యాక్టివేట్ అవుతుందో అప్పుడు ఈ పట్టాలను ఆనుకొని వెళ్తుందా ఈ ట్రైన్, ఒకేసారి ఇది గాలిలో కొంత ఎత్తుకు లేస్తుందండి. ఇలా ఇలా లేసి చాలా స్పీడ్గా, ఎంత స్పీడ్గా అంటే జెట్ విమానాలు మనకి ఏ లెవెల్ స్పీడ్లో వెళ్తాయి ఆ లెవెల్. సో వీడియో చూసిన తర్వాత ఒకసారి యూట్యూబ్లో షార్ట్స్లో కానీ దీంట్లో వీడియో కానీ చూసి మ్యాగ్నెటిక్ లెవిటేషన్ ట్రైన్స్ గురించి ఒకసారి సెర్చ్ చేయండి. అవి ఏ రేంజ్ స్పీడ్లో వెళ్తున్నాయో మీకే అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇప్పుడు ఒక ట్రైన్ అనుకుంటే ఇది స్టార్ట్ అయ్యే మూమెంట్లో కొంచెం ఎత్తుకు లేసి చాలా స్పీడ్గా వెళ్తుంది. ఇలా వెళ్ళడం ద్వారా ఏంటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైనా ఫ్యూయల్ వాడుతున్నామా? ఎన్వైర్న్మెంట్ డ్యామేజ్ అయ్యే ఫ్యూయల్ ఏదైనా వాడుతున్నామా? లేదు కదా. టైర్లు ఏమైనా అరుగుతున్నాయా? లేదు కదా. మరి పట్టాలకు ఏమైనా ప్రాబ్లం అవుతుందా? లేదు కదా. సో దీన్ని మనం ఏమంటున్నాం? మ్యాగ్నెటిక్ లెవిటేషన్. ఓకేనా? ఇక్కడ చూడండి ఇది తన యొక్క ఆకర్షణ వికర్షణ అట్రాక్షన్ రిపల్షన్ ఫోర్సెస్ మీద ఇది ఆధారపడి ఉంటుంది. సో ఈ టెక్నికల్ టర్మ్స్ ఏవి మనకు అవసరం లేదు. మనకి ఏంటి, ఏ దేశం తీసుకొచ్చింది? ఏ దేశం తీసుకొచ్చింది? చైనా. ఏ దేశం తీసుకొచ్చింది? చైనా దేశం తీసుకొచ్చింది. ఓకేనా? క్లియర్. సో చూద్దామండి కాస్త. సో స్పీడ్ ఎంత అంటే ఒకసారి చూడండి 600 km/h అంట. సో నార్మల్గా ఒక ఫ్లైట్ ఎలా వెళ్తుందండి? అప్రాక్సిమేట్లీ 350 కిలోమీటర్స్, 400, 500 అయితే మహా ఎక్కువ. ఇవి జెట్లని తలపించే విధంగా జెట్స్ రేంజ్లో ఇవి మనకి వెళ్ళడం కనబడుతుంది. ఈ టెక్నాలజీని మనం చూస్తానంట ఇది మనకి 1900 కాలంలోనే అమెరికన్ ప్రొఫెసర్ అయిన ఎవరు, రాబర్ట్ గొడార్డ్. తన పేరేంటి? రాబర్ట్ గొడార్డ్. అండ్ ఫ్రెంచ్ బాన్ అమెరికన్ అయిన ఇంజనీర్ ఎవరంటే ఎమిలీ బెచెలెట్. ఓకేనా? ఎమిలీ బెచెలెట్. కొంచెం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎవరు? రాబర్ట్ గారు. ఓకేనా? రాబర్ట్. సెకండ్ ఎవరు? ఎమిలీ. ఈయన స్వతహా అమెరికన్. ఓకేనా? స్వతహా అమెరికన్. ఈయన ఫ్రెంచ్ అమెరికన్ అంటే ఫ్రెంచ్లో పుట్టాడు, అమెరికాలో పెరిగి అమెరికా సభ్యత్వం తీసుకున్నాడు. వీళ్ళ యొక్క ఏంటి, వాళ్ళ యొక్క డ్రీమే ఈ ట్రైన్స్ అన్నట్లుగా. సో ఇలా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? ఇక చూస్తే ఇది మనకి ఎకో ఫ్రెండ్లీ కదా. అసలు దీంట్లో ఏమన్నా ఇంధనం వాడుతున్నామండి మనం? ఏం లేదు కదా. సో నెక్స్ట్ ఇక రెడ్యూస్డ్ ఫ్రిక్షన్ అంటే ఏంటంటే ఘర్షణ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పట్టాలు, ఇది ట్రైన్ అనుకుంటే ఇలా మనకు ఘర్షణ జరుగుతుంది కదా. ఇలా ఘర్షణ, అసలు ఇక్కడ ఈ ఫ్రిక్షన్ మనకు కనబడుతుందా? అసలు ఫ్రిక్షన్ లేదు. ఇలా లేస్తుంది, ఇలా రయ్యమంటూ ముందుకెళ్తుంది. అవునా కాదా? సో అలా గుర్తుపెట్టుకోవాలి. కొన్ని క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తే వాట్ ఇస్ ద టర్మ్ మ్యాగ్లేవ్ అంటే ఏంటి? మ్యాగ్నెటిక్ లెవిటేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పట్టా ఇలా ఉంటే ట్రైన్ అనేది ఇలా గాలిలో లేస్తుందండి. ట్రైన్ ఇలా గాలిలో లేసి చాలా వేగంగా వెళ్తుంది. అప్పుడు దీని మధ్య మనకి ఎలాంటి ఫ్రిక్షన్ ఏమైనా మనకి జనరేట్ అవుతుందా? ఏమీ లేదు. ఇలా అన్నట్లుగా. ఇక నెక్స్ట్ విచ్ 2 సైంటిస్ట్? ఆ సైంటిస్టులు ఎవరు? ఇప్పుడే కదా మనం మాట్లాడుకుందాం. రాబర్ట్ అండ్ ఎమిలీ. ఎంత స్పీడ్ అండి? 600 km/h. సో ఇలా మనకి రెన్యూవబుల్ ఎనర్జీ రూపంలో ఇది వెళ్తుంది. ఇక నెక్స్ట్ ఈ స్కీమ్ చాలా ఇంపార్టెంట్. ఎంత అంటే వెరీ రీసెంట్గా క్యాబినెట్ కమిటీ ఒక కమిటీ ఏర్పరచుకుంది. ఇక్కడ చూస్తే మనకు వచ్చింది ఏంటి? ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన. ఒకసారి చూడండి, ఇది 2024 నుంచి మొదలు పెడితే ఎప్పటి వరకు? 2031 వరకు. అంటే అప్రాక్సిమేట్లీ 6 years ఇది మనకి అందుబాటులో ఉంటుంది. అసలు ఏం చెప్తుంది ఇది ఏం చెప్తుంది అనే దాని ముందు చరిత్రలో దీనికంటూ ఏదైనా రిలేటెడ్గా ఏదైనా స్కీమ్ ఉందా కూడా మనం మాట్లాడుకుందాం. ఓకేనా? ఒకసారి చూద్దామండి. ఇదంతా గవర్నమెంట్ ఇచ్చిన స్క్రిప్ట్. ఒకసారి చూడండి ఇక్కడ పిఐబి అఫీషియల్ సోర్స్ ఆఫ్ గవర్నమెంట్ నుంచి మనం ఈ డేటాను తీసుకోవడం జరిగింది. ఒకసారి చూద్దామండి. పేరేంటి? ధనధాన్య కృషి యోజన.
ఫస్ట్లీ ఎప్పుడు రిలీజ్ అయింది? జూలై జూలై 16 నాడు రిలీజ్ అయింది. ఓకేనా? జూలై 16 నాడు రిలీజ్ అయింది. పేరేంటి? ధన్ ధాన్య కృషి యోజన. ఏం చెప్తుంది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్? అంతేనా కాదా? ఏం చెప్తుంది? క్యాబినెట్ అప్రూవ్స్ ప్రైమ్ మినిస్టర్ ధన్ ధాన్య యోజన. ఇది ఎప్పటి నుంచి? 2024 నుంచి మొదలు పెడితే 2031 వరకు, అంటే 6 ఇయర్స్ డ్యూరేషన్. ఓకేనా? ఈ 6 ఇయర్స్ డ్యూరేషన్లో మనం దాదాపుగా 100 జిల్లాల్ని కవర్ చేస్తాం. 100 జిల్లాలు. ఇప్పుడు మనకి 28 స్టేట్స్, 8 యూనియన్ టెరిటరీస్లో ఉన్న దాదాపు 100 జిల్లాలను మనం కవర్ చేస్తాం. ఎలా కవర్ చేస్తాం చూడండి. టు బి ఇంప్లిమెంటెడ్ త్రూ ద కన్వర్జెన్సీ 36 ఎగ్జిస్టెన్స్ స్కీమ్స్ అక్రాస్ 11 డిపార్ట్మెంట్స్ ఆఫ్ ద మినిస్ట్రీస్. సో చూడండి, ఇక్కడ 36 వివిధ రకాల స్కీముల్ని అంట. వివిధ రకాల స్కీములను ఏం చేస్తున్నాం మనం? 11 డిపార్ట్మెంట్ల ద్వారా మనం ఇస్తున్నాం. సో ఏంటి ఆ స్కీములు? దేని గురించి? మనం దేని గురించి మాట్లాడదామండి? ధాన్యాలు అంటే అగ్రికల్చర్ అండ్ క్రాప్స్ గురించే కదా. వీటిని మనం 11 డిపార్ట్మెంట్స్ ద్వారా 36 స్కీమ్స్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ 100 డిస్ట్రిక్ట్స్ని ఐడెంటిఫై చేసేది 3 కీ ఇండికేటర్స్, అంటే 3 పరిమితుల మీద మనం చేస్తున్నాం. ఫస్ట్ ఏంటంటే, ఒకటి లో ప్రొడక్టివిటీ, ఏ జిల్లాలో అయితే చాలా అత్యంత తక్కువ ఉత్పాదకత ఉందో దాన్ని. సెకండ్ చూడండి, లో క్రాపింగ్ ఇంటెన్సిటీ, ఎక్కడైతే తక్కువ పంటలు ఇంటెన్సిటీ ఉందో అక్కడ. మూడవది లెస్ క్రెడిట్ డిస్బర్స్మెంట్, అంటే ఎక్కడైతే తక్కువగా అప్పులు సృష్టించబడుతున్నాయో అక్కడ. సో ఫస్ట్ చూడండి, ఫస్ట్ ప్రొడక్టివిటీ, నెక్స్ట్ ఏంటి? క్రాప్ ఇంటెన్సిటీ, పంట తీవ్రత, నెక్స్ట్ ఏంటి? క్రెడిట్. సో సింపుల్గా టీసీసీ అని గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్లో 100% వస్తుంది. ఓకే, సో ఇలా మనం కమిటీ చేసి దీన్ని మనం తీసుకోవడం జరిగింది. ఇది ప్రధానమంత్రి ఏంటి? ధన్ ధాన్య యోజన. మనకి పేపర్లో కూడా వచ్చింది. సో చూడొచ్చు, ఇక్కడ మనం 100 జిల్లాలని మనం ఇక్కడ తీసుకుంటున్నాం. అయితే మన రెట్రోస్పెక్టివ్లో భాగంగా, రెట్రోస్పెక్టివ్ అంటే ఏంటంటే చరిత్రను ఒకసారి తొంగి చూసుకుంటే ఇలాంటి స్కీమ్ మనకి గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవం కాలంలో మనకు కనబడుతుంది. ఎప్పుడు? థర్డ్ పంచవర్ష ప్రణాళిక, ఈ డ్యూరేషన్లో మనం దీన్ని చూడొచ్చు. సో చూస్తే అప్పుడు మనకి 2 స్కీమ్స్ వచ్చినాయండి. ఒకటి ఐఏడిపి, ఇంకోటి ఐఏఏపి. ఐఏడిపి అంటే ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్. అంటే మనం అప్పుడు కొన్ని జిల్లాలను ఎంచుకొని ఆ జిల్లాలలో ఏమేమి తక్కువ ఉన్నాయి? ఫర్టిలైజర్ తక్కువ ఉన్నాయా? క్రెడిట్ తక్కువ ఉందా? వాటర్ సోర్సెస్ తక్కువ ఉన్నాయా? పెస్టిసైడ్ తక్కువ ఉన్నాయా? ఎరువులు తక్కువ ఉన్నాయా? ఇవి ఏమేం కావాలో అన్నిటిని ఇక్కడ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అందుకే దీన్ని మనం ఏమంటున్నాం? ప్యాకేజీ ప్రోగ్రామ్ అని పిలవడం జరిగింది. చరిత్రలో ప్యాకేజీ ప్రోగ్రామ్ అని మనం దేన్ని పిలిచామంటే ఐఏడిపి స్కీమ్ని. వీటన్నిటికీ కర్త కర్మ క్రియ ఎవరు? మనకి ఎంఎస్ స్వామినాథన్. తన పేరేంటి? ఎంఎస్ స్వామినాథన్. భారతరత్న ఎంఎస్ స్వామినాథన్ ఇటీవల కాలంలో మరణించడం జరిగింది. సో ఈయననే భారతదేశ హరిత విప్లవ పితామహుడు కూడా మనం పిలవడం జరుగుతుంది. ఈ ఐఏడిపి 1960లో వచ్చింది. ఇయర్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు వచ్చింది? 1960లో వచ్చింది. దీనికి కొనసాగింపు వచ్చిన స్కీమే ఐఏఏపి, ఇంటెన్సివ్ అగ్రికల్చర్ ఏరియా ప్రోగ్రామ్. ఇంతకుముందు మన డిస్ట్రిక్ట్ తీసుకుంటే ఇప్పుడు ఏరియాస్ తీసుకోవడం జరిగింది. సో చూస్తే ఏంటి? అది 1964లో మనం తీసుకోవడం జరిగింది. ఇలా ఒక కరెంట్ అఫైర్ మనం ట్యాకిల్ చేయాలి. ఇక నెక్స్ట్ ఒక గెక్కో అండి. ఒక గెక్కో. ఇంతకుముందు మనం తమిళనాడులో ఒక గెక్కో, ఆ గెక్కో ఏంటి? ద్రవిడో గెక్కో. ఓకేనా? ద్రవిడో గెక్కోని మనం మాట్లాడుకుందాం. సో ఇవాళ మనకి ఇంకో గెక్కో వచ్చింది. ఈ గెక్కో ఏంటంటే బ్రహ్మపుత్ర గెక్కో. అసలు గెక్కో అంటే ఏంటంటే బల్లి. ఓకేనా? బల్లి జాతిని మనం గెక్కో అంటాం. ఇక్కడ చూడండి, సినిమాస్పిస్ అనే ఒక గెక్కో వచ్చింది మనకి. ఇది ఎక్కడ లొకేట్ అయిందంటే అస్సాంలో ఈ బ్రహ్మపుత్ర రివర్ రేంజ్లో ఇది మనకు కనబడుతుంది. సో ఈ గెక్కో ఎందుకంత ప్రత్యేకం అంటే, సో చూడండి, ఇటీవల కాలంలో మనకి సినిమాస్పిస్ బ్రహ్మపుత్ర అని ఒక జీవి కనబడింది. ఇది ఏంటి? బల్లియా, కప్పనా, లేకపోతే డీరా, లేకపోతే రైనోసరసా, ఇలా ఏదో ఒకటి క్వశ్చన్ మనం అడిగే ప్రాబిలిటీ ఉంది. సో ఒకసారి చూడండి ఇక్కడ మనకి. సో చూస్తానంట దీంట్లో శ్రీలంకలో కనబడే గెక్కోల యొక్క సామర్థ్యం కానీ వాటి యొక్క జెనెటిక్స్ కానీ ఈ గెక్కోలో కనబడుతున్నాయంట. అంటే శ్రీలంక నుంచి ఇక్కడికి ఒకప్పుడు డిఎన్ఏ ఎక్స్చేంజ్ కానీ అక్కడ బ్రతికిన జీవరాశులు ఇక్కడ కూడా బ్రతికే అన్న ఒక విషయం దీనివల్ల మనకు అర్థమవుతుందా? సో వీటి యొక్క రిలేటివ్స్ అందరూ శ్రీలంకకు చెందిన వాళ్ళు, అక్కడ వాళ్ళు ఇక్కడికి, ఇక్కడ వాళ్ళు అక్కడికి, ఇలా ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది అని సో దీనివల్ల మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇది డైర్నల్ గెక్కోస్ అంటే అర్థం ఏంటంటే ఇవి పగటి పూట మాత్రమే ఫుల్లీ యాక్టివేటెడ్గా ఉండే గెక్కోస్ అని ఈ స్టేట్మెంట్ మనకి చెప్తుంది. సో చూసుకుంటే ఇది ఈ అస్సాంలో దొరికిన రెండవ గెక్కో. ఇంతకుముందు ఇలాంటి గెక్కో మనకి ఎప్పుడు దొరికిందంటే దాని పేరు సినిమాస్పిస్ అసామెన్సిస్ అనే గెక్కో మనకి 2000 సంవత్సరం దొరికింది. ఇది ఒక బల్లి జాతి. ఓకేనా? ఎస్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా మనం చూడొచ్చు.
ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ చూడండి, కాజీరంగా నేషనల్ పార్క్. ఎందుకు సార్ కాజీరంగా నేషనల్ పార్క్ మళ్ళీ న్యూస్లోకి వచ్చిందంటే, వెరీ రీసెంట్గా ఇక్కడ ఏంటి అంటే గ్రాస్ ల్యాండ్స్ బర్డ్ సర్వే నివేదికని ప్రభుత్వం రిలీజ్ చేసింది. గ్రాస్ ల్యాండ్స్, గడ్డి భూములు, అక్కడ పక్షుల యొక్క సర్వే చేస్తామని, అంటే పక్షులు అక్కడ ఏ రేంజ్లో ఉన్నాయి, దాని యొక్క సంతానం ఎట్లుంది, అవన్నీ విషయాలు మనం ఇక్కడ చూసుకుంటున్నాం అన్నట్లుగా. ఓకేనా. ఇక ఇప్పుడు మన ఈ కాంటెస్ట్లో అసలు కాజీరంగా ఎక్కడుంది, అసలు ఇది ఏంటి, దీని గురించి మనం చూద్దామండి. కాజీరంగా అనేది మనకి నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్. టైగర్ రిజర్వ్ వచ్చింది కాబట్టి ప్రాజెక్టు టైగర్ అనే స్కీమ్ మన దేశంలో ఎప్పుడు వచ్చింది, 1973. ఇదే విధంగా మనం ప్రాజెక్టు క్రొకడైల్, ప్రాజెక్టు పాండా, ప్రాజెక్టు చీటా, ప్రాజెక్టు లెపర్డ్, ప్రాజెక్టు రైనోసరస్, ప్రాజెక్టు ఎలిఫెంట్, ఇవన్నీ ప్రాజెక్ట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకి ఎంతగానో ఉంది. ఓకేనా. ఎస్. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ నార్త్ ఈస్ట్ అస్సాంలో లొకేట్ అయింది, విచ్ ఇస్ వెరీ వెరీ నియర్ టు ద బ్రహ్మపుత్ర రివర్. అండ్ ఇది మనకి 1985లో ద పార్క్ వాస్ డిక్లేర్డ్ as a వరల్డ్ హెరిటేజ్ సైట్ బై యునెస్కో. వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇప్పటికీ మన దేశంలో ఎన్ని ఉన్నాయి, మనకి 44 ఉన్నాయి. ఈ 44లో 36 నార్మల్గా ఉన్నాయి, తర్వాత 6 వచ్చేసి న్యాచురల్ ఉన్నాయి, ఈ తర్వాత మిక్స్డ్లో మనకు ఒకటి ఉంది. మొత్తం కలిపి మనకి ఇప్పుడు ఎన్ని, 44 వరకు ఈ మనకి కనబడుతుంది. ఓకేనా. సో వెరీ రీసెంట్గా కొత్తగా మనకి యాడ్ అయింది ఏంటి, మరాఠాస్. ఓకేనా. ఏంటి మనకి మరాఠాస్ మిలిటరీ ల్యాండ్స్కేప్స్. ఓకేనా. మొత్తంగా ఇవి 12 ఉన్నాయి. ఈ 12లో 11 వచ్చేసి మహారాష్ట్రలో లొకేట్ అయితే, ఒకటి వచ్చేసి ఇక్కడ తమిళనాడు జింజీలో లొకేట్ అయింది. క్లియరా. ఎస్. ఇలా అన్నట్లుగా మనం దీని గురించి చూడొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ మేజర్ రివర్స్ రెండు కనబడుతున్నాయట. ఒకటి డిఫాలు రివర్, ఇంకోటి మోరా డిఫాలు రివర్ మనకు కనబడుతుంది. ఒకసారి దీన్ని మనం రియల్గా చూద్దామండి. ఎస్, కాజీరంగా రివర్. సో చూడండి, కాజీరంగా రివర్ ఫేమస్ ఫర్ వాట్, ఒంటి కొమ్ము రైనోసరస్, వన్ హార్న్ రైనోసరస్. కనబడుతుందా మీకు, వన్ హార్న్. చూడండి, ఒంటి కొమ్ము కనబడుతుందా లేదా, ఒకటే కొమ్ము కనబడుతుందా లేదా, వన్ హార్న్ రైనోసరస్. సో చూసుకుంటే ఇక్కడ మనకి ఎలిఫెంట్స్ కానీ, లేదు అంటే స్వామ్స్, డీర్స్ కానీ, ఇలా మనకి చాలా వరకు ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ ఈ మనం కాజీరంగాలో చూడొచ్చు. ఓకేనా. సో ఇలా కాజీరంగా నేషనల్ పార్క్. ఎక్కడ చూసినా మనకి ఇక్కడ ఒంటి కొమ్ము రైనోసరస్ బాగా మనకు కనబడతాయి. ఓకే, క్లియర్. సో చూడండి ఒకసారి, ఇదంతా ఏం రివర్ అండి, ఇదంతా బ్రహ్మపుత్ర రివరా కాదా, ఇదంతా బ్రహ్మపుత్ర రివరా కాదా. ఇవి చూడండి, ఇదంతా మనకి కాజీరంగానే. మనం మాట్లాడుకున్న డిఫాలు, మోరా డిఫాల్ అన్నాం కదా, ఇది డిఫాలు రేంజ్. సో నెక్స్ట్ ఇది మోరా డిఫాల్ రేంజ్. ఇదంతా మనకి కాజీరంగా నేషనల్ పార్క్. ఓకేనా. సో ఇలా మనకి కాజీరంగా నేషనల్ పార్క్ భారత్లో లొకేట్ అయింది. ఇదంతా మీకు కనబడుతుంది కదా భారతదేశం. సో ఇలా మనకి అస్సాంలో మనకి కాజీరంగా అనేది ఇలా లొకేట్ అయింది. ఓకేనా. ఎస్. నెక్స్ట్ చూస్తే, ఎస్, ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనం కొంచెం ఫ్లోరా అండ్ ఫానా గురించి కూడా మనం అర్థం చేసుకోవాలి. మనం గ్రాస్ ల్యాండ్స్ బర్డ్ సర్వే అన్నాం కదా, ఇక్కడ చూసుకుంటే మనకి బర్డ్ ఎక్స్పర్ట్స్, సైంటిస్టులు అండ్ కన్జర్వేషనిస్ట్ రికార్డెడ్ ద 43 గ్రాస్ ల్యాండ్ స్పీషీస్. అంటే ఇక్కడ 43 రకాల గడ్డి జాతులు మనం ఫైండ్ అవుట్ చేసినమాట. అండ్ ఈ గడ్డి జాతుల్లో మనకు ఒక ఫేమస్ బర్డ్ ఉందండి. ఆ బర్డ్ ఏంటంటే ఫిన్స్. ఓకేనా. ఫిన్. ఇంకేందని మనం ఏమంటామంటే తుకూరా చొరాయ్. ఓకేనా. మనం ఏమంటున్నాం, తుకూరా చోరై. దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటున్నాం, ఫిన్. ఈ ఫిన్ అనే బర్డ్ అట ఇక్కడ బ్రీడింగ్ కూడా చేస్తుందంట. సార్ ఆ బర్డ్ ఎట్లుంటుంది, ఎస్, మీకోసం నేను డయాగ్రామ్స్ కూడా తీసుకొచ్చా. ఇదేనండి ఫిన్. ఓకేనా. దిస్ ఇస్ వాట్ డు వి కాల్, ఇట్ ఈస్ యాజ్ ఫిన్ అనే బర్డ్ మనం ఇక్కడ చూడొచ్చు. సో అదే విధంగా ఇక్కడ మనం ఫ్లోరా ఫానా చూసుకుంటే, ఇక్కడ మనం ఫానా జంతుజాలం చూసుకుంటే మనకి రైనో కనబడుతుంది, టైగర్ కనబడుతుంది, ఈస్టర్న్ స్వాంప్ డియర్. సో ఆ డీర్ ఏంటంటే ఈస్టర్న్ స్వాంప్. ఇదేనండి అది ఈస్టర్న్ స్వాంప్. ఓకేనా. ఎస్. నెక్స్ట్ తర్వాత ఎలిఫెంట్ కానీ, బఫెల్లో కానీ, హోలోలాక్ గిబ్బన్. ఓకేనా. హోలోలాక్ గిబ్బన్ ఇవేనండి, హోలోలాక్ గిబ్బన్స్. ఓకేనా. హోలోలాక్ గిబ్బన్స్ కానీ, తర్వాత ఇక్కడ కనబడుతున్న లిల్లీస్ అండ్ స్వాంప్ ప్లాంట్స్. సో ఇవన్నీ మనకి ఇవేనండి, ఆ లిల్లీస్ కనబడుతున్నాయి కదా మీకు. ఇలా దీని డైవర్సిటీ మనం చూడొచ్చు. ఇక నెక్స్ట్ ఏపీ రీజనల్. ఓకేనా. ఏపీ ఆంధ్రప్రదేశ్ రీజనల్ కరెంట్ అఫైర్స్ని మనం అబ్జర్వ్ చేస్తే, సో సర్వేపల్లి రాధాకృష్ణ మన దేశానికి ఉపరాష్ట్రపతిగా సేవలు అందించిన ఒక గొప్ప ఎమినెంట్ పర్సనాలిటీ. సో ఈయన యొక్క బర్త్డే మనకి ఎప్పుడు సెప్టెంబర్ 5 అంటే ఉపాధ్యాయ దినోత్సవం, టీచర్స్ డేగా మనం జరుపుకుంటాం ఎవ్రీ ఇయర్. అయితే ఈయన బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ ఏం చేస్తుందంటే ఒక కిట్ని జారీ చేసింది. ఆ కిట్ పేరు చూడండి, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్స్. సో ఏంటి, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్స్. ఈ కిట్స్ చూస్తే దాదాపుగా 35 లక్షల మంది స్టూడెంట్స్కి, ఎవరైతే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉంటారో వాళ్ళందరికీ వీటిని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో
ఇక్కడ చూసుకుంటే ప్రతి కిట్ ధర వచ్చేసి దాదాపుగా 2279 రూపాయల వరకు ఉంటుంది. అసలు ఈ కిట్‌లో ఏముంటాయి సార్? ఈ కిట్‌లో ఏముంటాయంటే కొత్త రంగులలో 3 సెట్ల యూనిఫార్మ్‌లు ఉంటాయంట. సో, కొత్త రంగులో 3 సెట్ల యూనిఫార్మ్స్ ఉంటాయి. సో, చూసుకుంటే ఆలివ్ ఆకుపచ్చ ప్యాంట్ గాని, గౌన్‌లు గాని, లేత పసుపు ఆకుపచ్చ చారలోని చొక్కాలు గాని, ఇందులో ఒక జత బూట్లు గాని, 2 జతల సాక్స్‌లు గాని, ఒక బెల్ట్ గాని, ఒక స్కూల్ బ్యాగ్ గాని, తర్వాత విద్యా సామాగ్రిలో పాఠ్య పుస్తకాలు గాని, నోట్ బుక్‌లు గాని, వర్క్ బుక్‌లు గాని, 6th క్లాస్ అయితే ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీష్ టు తెలుగు ఒక డిక్షనరీ గాని, ఫస్ట్ క్లాస్ అయితే పిక్స్‌తో కూడుకున్న ఒక డిక్షనరీ గాని, ఉర్దూ, తమిళ్ అండ్ ఒడియా మీడియం వంటి ప్రాంతీయ మైనారిటీ భాషలో కూడా కొన్ని డిక్షనరీస్ మనం ఇక్కడ ఇస్తున్నామట. ఇదంతా డేటా దేంట్లో ఉంది? సర్వేపల్లి రాధాకృష్ణ కిడ్స్‌లో ఉంది. ఓకేనా? ఏ ప్రభుత్వం ఇస్తుంది? ఆంధ్రప్రదేశ్. ఓకేనా? ఇక నెక్స్ట్ బొబ్బిలి వీణ. ఈ బొబ్బిలి వీణకి కేంద్రం గుర్తింపు ఇచ్చింది. మనం మాట్లాడుకున్నాం కదా, 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ అని. దాంట్లో భాగంగా ఈ బొబ్బిలి వీణకి మనం ఇచ్చింది. అయితే ఈ బొబ్బిలి వీణకి జీఐ ట్యాగ్. ఏమంటున్నాం మనం? జీఐ ట్యాగ్ ఎప్పుడొచ్చిందంటే 2012లో వచ్చింది. దిస్ ఇస్ ఆల్సో ఏపీ రీజనల్ కరెంట్ అఫైర్స్. ఓకే, డన్. నెక్స్ట్. సో, ఇవి అండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఇంతకంటే మోర్ క్వాలిటీతో మనం మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.